ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఇది ఏమన్నా గవర్నమెంటా ఇంకేమన్నానా? మనకు రాజ్యాంగం పాడు పత్రికట ఏడ్చాయి కదా. మీ ఇద్దరు కాదు కదా ఇక్కడ దాన్ని గవర్నమెంట్ నడిపేది. అక్కడ ఒక ఆయన రావత్ అని ఆయన ఎడ తీసుకుంటారో. అసలు ఆర్థిక శాఖను ఎలా నడపకూడదో రావత్ గారు గత 3 సంవత్సరాలుగా రావత్ గారు చేసిన పరిపాలనా బాపతిని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎలా నడపకూడదు ఆర్థిక శాఖని రావత్ గారిని చూసే నేర్చుకోవాలి. సార్, ఈ వెంకటరెడ్డి గారు, రావత్ గారు, ఈ డెప్యుటేషన్ మీద వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాం, వీఆర్ గోయింగ్ టు టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్. ఖచ్చితంగా రిటైర్ అయినా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఎందుకంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిపోతున్నారు. ఈ రాష్ట్రం మీది కాదు, మాది, మా ప్రజలది, అందరి ప్రజలది, 4 కోట్ల మంది ప్రజలది. మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి మీ ఇష్టం వచ్చిన పేమెంట్ చేయడానికి ఇదేమన్నా మీ ఇంట్లో సమ్మా? మీ ఇంట్లో సమ్మిస్తున్నావా? మీ ఇంట్లో సమ్ము అయితే పోయి ఇచ్చుకోకండి, మాకేం అభ్యంతరం లేదు. మీ ఇష్టం వచ్చిన పేమెంట్ చేసుకోండి. మీ ఇంట్లో సమ్ము అయితే కార్పొరేషన్ సొమ్ముని ఏ విధంగా ఇస్తారు బాస్ మీరు? వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో దృష్టి పెట్టాలి. బడ్జెట్తో సంబంధం లేకుండా రెవెన్యూ ఖర్చు కింద వేల కోట్లు ఖర్చు పెడుతూ ఆ రెవెన్యూ ఖర్చు అనే ఒక బ్లాంకెట్ కింద దాన్ని తోసేస్తూ మొత్తం పేమెంట్లని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఖర్చు పెట్టడం, పక్కా కార్పొరేషన్ నుంచి తీసుకురావడం. 6,500 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా తీసుకుంటే క్యాగ్ ఏమో 8,000 కోట్ల రూపాయలు 8,800 కోట్లు తీసుకున్నామని చెప్తుంది. మిగిలిన 2,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పోయాయో అంటే ఆ 2,000 కోట్ల రూపాయలు దాన్నేమో జనవరిలో, ఇంకా ఫిబ్రవరి లెక్కలు మన దగ్గర రాలేదు, వస్తే ఇంకేమొస్తాయో తెలియదు. ప్లస్ ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అంటే కార్పొరేషన్ దగ్గర నుంచి మీరు 2 నెలల్లోనే దాదాపు 7,000-8,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంట్లోకి తీసుకునేశారు. ఆ కార్పొరేషన్ ఎట్లా మరి? కార్పొరేషన్ దివాళీ తీస్తే మీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టారు, మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. మీ 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోవడం గ్యారెంటెడ్. మరి వచ్చిన తర్వాత ఈ అమాంబాబు తప్పులన్నీ తీర్చేది ఎవరు? ఆ కార్పొరేషన్ కదా కట్టుకోవాలి. వెంకటరెడ్డి చొక్కా దులుపుకొని వెళ్ళిపోతాడు. వెంకటరెడ్డి గారు చొక్కా దులుపుకొని వెళ్ళిపోతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా ఆయన ఇంట్లో ఆయన ఉంటారు నెక్స్ట్ 5-10 పాటు. ఎట్లా వచ్చేది లేదు కాబట్టి. టీడీపీ డిమాండ్స్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ఆల్ దిస్. ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి. క్యాగ్ కూడా ఇన్ని ఖర్చులు ఎలా పెడుతోంది అని క్యాగ్ క్వశ్చన్ చేయాలి. ప్రతి నెల రెవెన్యూ ఖర్చు బ్రేకప్ అనేది కూడా క్యాగ్ ఇవ్వాలి. ఆ రెవెన్యూ ఖర్చుని ఒక బ్లాంకెట్ కింద మొత్తం ఖర్చులన్నీ తోసేస్తూ ప్రజలకు తెలియకుండా ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత అనేది మినిమం 0తో ఉన్న ఈ ప్రభుత్వం మీద వెంటనే క్యాగ్ స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వ్యయ నియంత్రణ ఖర్చుని, ఎక్స్పెండిచర్ ఖర్చుని స్టాప్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వానికి, ప్రజలకు ఏమాత్రం జవాబుదారీ లేకుండా ఉన్న ఇట్లాంటి ఏపీఎండిసి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఈ ఎలక్షన్లో ఈ యొక్క ప్రభుత్వం ఇట్లాంటి అపసవ్య విధానాలను అవలంబించకుండా ఎలక్షన్ కమిషన్ వెంటనే కట్టడి చేయాలని తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.